హలో ఎవ్రీవన్, ఏకేఎస్ఐఏఎస్ మెయిన్ సెక్షన్ ఆఫ్ ఫ్రీ ఇనిషియేటివ్కి స్వాగతం. దిస్ ఈజ్ సంతోష్ కోక. ఈ రోజు క్వశ్చన్ చూసే ముందు స్మాల్ అనౌన్స్మెంట్ అనేది చూద్దాం. రీసెంట్గా న్యూ బ్యాచ్ అనేది 11th నవంబర్ సంబంధించి స్టార్ట్ చేశారు. టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ గ్రూప్ 1 and 2 ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంకి సంబంధించి ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఇంటిగ్రేటెడ్ కోచింగ్ ఆఫ్లైన్, లైవ్, ఆన్లైన్ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉంటాయి. దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం ఈ నెంబర్కి కాల్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈరోజు మెయిన్ సెక్షన్కి సంబంధించి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి సబ్జెక్ట్ ద్వారా మనం ఒక క్వశ్చన్ అయితే తీసుకున్నాం. క్వశ్చన్ ఫర్ 22nd 2024. హౌ కెన్ ద ఇన్సైట్స్ ఫ్రమ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్స్ ద స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ 2024 రిపోర్ట్ ఎయిడ్ ఇన్ ఇండియా ఇన్ బ్యాలెన్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ సస్టైనబిలిటీ? ఆహార మరియు వ్యవసాయ సంస్థ యొక్క ఆహార మరియు వ్యవసాయ స్థితి 2024 నివేదిక నుండి వచ్చిన అంతర్దృష్టులు ఆహార భద్రత మరియు ఆర్థిక స్థిరత్వాన్ని సమతుల్యం చేయడంలో భారతదేశానికి ఎలా సహాయపడతాయి అని ఇచ్చారు. ఇక్కడ మనం రెగ్యులర్గా 3 steps అనేది ఫాలో అవుతున్నాం. ఫస్ట్ స్టెప్లో క్వశ్చన్ అనేది క్షుణ్ణంగా చదవడం అనేది పెట్టుకున్నాం 1 నిమిషంలో. దీని ద్వారా మనం అడ్వాంటేజ్ ఏంటంటే క్వశ్చన్ని ఎక్కడ మనం డైవర్ట్ అయ్యే అవకాశం అయితే ఉండదు, రైట్? సో ఇక్కడ ముఖ్యంగా టాపిక్ ఏంటి, ఎఫ్ఏఓకి సంబంధించి రీసెంట్ రిపోర్ట్కి రిలేటెడ్గా అడిగారు కాబట్టి సో దానికి సంబంధించిన క్వశ్చన్ అర్థం చేసుకునేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ ఏంటి, ఇక్కడ హౌ అంటే సింపుల్ జనరల్ కీవర్డ్ క్వశ్చన్ ట్యాగ్ కాబట్టి మనం ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఇందులో ఇచ్చిన కీవర్డ్స్ ఆధారంగా అడ్రస్ చేస్తే సరిపోతుంది. మెయిన్గా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మనం రాస్తున్నాం కాబట్టి నెంబర్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేవి డేటా రిలేటెడ్గా ఎగ్జాంపుల్స్ అనేవి మనం ఉండాలి ఆన్సర్లో, రైట్? సో ఇన్సైట్స్ అనేది ఇక్కడ అంతర్దృష్టి లేదా అంతర్దృష్టులు అన్నారు కాబట్టి ఇక్కడ ముఖ్యంగా సో ఇక్కడ వాటికి సంబంధించిన కీ ఫైండింగ్స్ అనమాట, రైట్? ప్రధాన అంశాలు అనేవి మనం ఇక్కడ ఫోకస్ చేయాలి ఇండియా పర్స్పెక్టివ్లో. సో ఇక్కడ ఎఫ్ఏఓకి సంబంధించి ప్రధాన అంశాలు అనేది మొదటి కీవర్డ్గా రాస్తూ సెకండ్ వాటిలో మనం ముఖ్యంగా ఇన్ బ్యాలెన్సింగ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ ఎకనామిక్ సస్టైనబిలిటీ రిలేటెడ్గా అడిగారు కాబట్టి మనం సెకండ్ పార్ట్లో మనకి కొన్ని చర్యలు అనేవి రాస్తాం, రైట్? సో అంటే ఆ రిపోర్ట్ ఆధారంగా ఇచ్చిన కొన్ని ఛాలెంజెస్ కూడా మనం మెన్షన్ చేస్తూ పాజిటివ్స్ ఉంటే పాజిటివ్స్, నెగిటివ్స్ ఉంటే నెగిటివ్స్ ఇక్కడ సొంతంగా రాయడానికి ఏం లేదు. పర్టికులర్గా ఈ రిపోర్ట్ ఆధారంగానే ఫస్ట్ పార్ట్ అంతా మనం రాయాలి. రిపోర్ట్లో ఏం చెప్పారో ఆ కీ ఫైండింగ్స్ చెప్తూ ఇండియాకి సంబంధించి దాంట్లో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ ఏముంటాయి వాటికి సంబంధించిన పరిష్కారాలు మనం చెప్తాం సపరేట్గా, రైట్? నెక్స్ట్ బ్రెయిన్ స్టార్మింగ్కి వచ్చేసరికి ఇక్కడ మేధోమథనం అనేది చేసేటప్పుడు ఇంపార్టెంట్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో టాపిక్కి సంబంధించి అన్నీ ఇక్కడ మనం ఇంక్లూడ్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. అయితే ఇక్కడ మొట్టమొదటిగా ఎఫ్ఏఓకి సంబంధించి ఈ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి మనం మాట్లాడుతాం కాబట్టి ఆ ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అనేవి మనం గుర్తుండాలి, దాన్ని రీకాల్ చేసుకోవాలి, రైట్? సో తర్వాత ఇక్కడ ముఖ్యంగా మనం మాట్లాడేటప్పుడు కొన్ని మనకి ఉన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు సంబంధించి కూడా దీన్ని లింక్ చేసుకోవచ్చు. 2 మనకి ఆకలిని శూన్యం చేయడం కావచ్చు, లేదా మనకున్న పరిణామాత్మక వినియోగం మరియు ఉత్పత్తికి సంబంధించిన 12వ లక్ష్యం కావచ్చు. ఇలాంటివి మనం లింక్ చేసుకోవచ్చు. సో కంక్లూజన్లో అయినా మధ్యలో అయినా, రైట్? సో అదేవిధంగా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ లాంటివి మనం సుమారుగా మనం మాట్లాడేది ఇక్కడ కీ ఫైండింగ్స్ ఆధారంగా మాట్లాడుతున్నాం కాబట్టి అందులో భారతదేశానికి సంబంధించిన దాచి ఉంచిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రధానంగా ఇందులో మాట్లాడారు కాబట్టి ఆ ఫ్యాక్ట్స్ అనేవి ఇంక్లూడ్ చేస్తాం. సో అదేవిధంగా కొన్ని దేశాలకు సంబంధించి కూడా ఎగ్జాంపుల్స్ కూడా మనం లింక్ చేసుకోవచ్చు. సో దాంతోపాటు కొన్ని పథకాలకు సంబంధించి కూడా మనకి ఏవైతే ఉన్నాయో కొన్ని ఫార్మర్స్కి ఇన్సూరెన్స్ సంబంధించిన పథకాలు కావచ్చు, ఇలాంటివన్నీ మనకి ఇంక్లూడ్ చేసుకోవచ్చు, రైట్? సో అయితే పరిచయానికి వచ్చేసరికి మనం కరెంట్ అఫైర్స్ ఇంట్రొడక్షన్ అనేది మొదటిగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ముఖ్యంగా ఈ రిపోర్ట్ ఆధారంగా మనం స్టార్ట్ చేస్తాం, రైట్? సో కీలకంగా దీంట్లో ఉన్న ముఖ్యంగా ఇటీవల ఇది రిలీజ్ అయింది కాబట్టి సో ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ సంబంధించి స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ రిపోర్ట్ ఏదైతే ఉందో అంటే ఆహార మరియు వ్యవసాయ స్థితి 2024 నివేదికను విడుదల చేసింది అని చెప్తాం. సో దాంతోపాటు మనం ఇక్కడ చెప్పాల్సింది ఈ పర్టికులర్ స్టేట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ సంబంధించి రిపోర్ట్ ఏంటి దీనికి సంబంధించి అనేది చెప్పాలి. అంటే ఇది ఒక వార్షిక ప్రధాన నివేదికగా మనం చెప్పాలి. అదేవిధంగా
దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ ఏం చెప్తుంది అనేది కూడా, అంటే ఇది ప్రపంచ ఆహార మరియు వ్యవసాయ వ్యవస్థలను ప్రభావితం చేసే కీలక సమస్యలపై లోతైన విశ్లేషణ అనేది ఇది అందిస్తుంది. కాబట్టి దాన్ని ప్రధానంగా ఇక్కడ ఒక సెంటెన్స్లో మనం చెప్పచ్చు, రైట్. సో ఇవి మనకి వ్యవసాయ ఆహార వ్యవస్థలు మరింత సమ్మిళితంగా, స్థితిస్థాపకంగా మరియు సుస్థిరంగా ఉండవలసిన అవసరాన్ని ఇది చెప్పింది కూడా. సో దీనికి సంబంధించిన అంశాలే మనం నేపథ్యం పాటలో రాస్తే సరిపోతుంది, రైట్. సో ఇక నిర్మాణంలోకి వచ్చేసరికి మనం ఒక స్ట్రక్చర్ ఆధారంగా మనం ఏమనుకున్నాం, అది ఫస్ట్ మనకి ప్రధానంగా మనకి ముఖ్యంగా ఈ కీలక ఫలితాలు ఏవైతే ఉన్నాయో, కీలకంగా ప్రధాన అంశాలు ఏవైతే ఉన్నాయో అవి మనం ఇక్కడ చెప్తాం, రైట్. సో ముఖ్యంగా ఫస్ట్లో మనం మాట్లాడబోయేది నిజమైన వ్యయ గుణం గురించి మాట్లాడుకున్నాం, రైట్. నిజమైన వ్యయ గణన అనేది ఇక్కడ ట్రూ కాస్ట్ కౌంటింగ్ సంబంధించి చెప్పింది కాబట్టి అది మనం మేజర్గా నిజమైన వ్యయ గణనకు సంబంధించి అంటే వ్యవసాయ ఆహార వ్యవస్థలలో ఈ నిజమైన వ్యయ గణన యొక్క ప్రాముఖ్యతను ఈ నివేదిక స్పష్టం చేసింది కాబట్టి దాని గురించి మాట్లాడతాం. అంటే పర్యావరణ క్షీణత కావచ్చు, ఆరోగ్య ప్రభావాలు, సామాజిక అసమానతతో సహా ఆహార ఉత్పత్తి వినియోగానికి సంబంధించిన కొన్ని దాచి ఉంచిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఇది చెప్పింది. దాచి ఉంచిన ఖర్చులు కావచ్చు, ప్రయోజనాలను వెలికి తీయడానికి ఇది సహాయపడుతుంది అనేది కూడా ఇక్కడ చెప్పింది, రైట్. సో ఇక్కడ దీంట్లో ప్రపంచ సందర్భంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రపంచ సందర్భంగా మనం మాట్లాడితే గ్లోబల్ కంటెక్స్ట్లో మాట్లాడుతున్న మొత్తం మీద వ్యవసాయ ఆహార వ్యవస్థల దాచి ఉంచిన ఖర్చులు సంవత్సరానికి సుమారు $12 ట్రిలియన్ అయితే ఉంది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ఇది 156 దేశాలతో కూడిన విశ్లేషణగా చెప్పారు. అంటే వాస్తవానికి ప్రపంచవ్యాప్తంగా ఈ పరిణామాత్మకంగా ఈ దాచి ఉంచిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో అనారోగ్యకరమైన ఆహార విధానాల నుండి ఉత్పన్నమయ్యేవే అని తెలుస్తుంది. ఇవి వ్యాధులకు కూడా దారితీసే అవకాశం ఉందని చెప్తున్నారు, రైట్. సో నెక్స్ట్ ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు భారతదేశం యొక్క దాచి ఉంచిన ఖర్చులు మనం ఇక్కడ చెప్పాలి, రైట్. భారత్ సంబంధించి దాచి ఉంచిన ఖర్చులు అంటే ఇక్కడ ముఖ్యంగా ఇది ప్రపంచంలోనే 3వ అతిపెద్దగా ఉందంట. అంటే చైనాలో ముఖ్యంగా మాట్లాడుకుంటే చైనా అయినా, ప్రధానంగా యుఎస్ అయినా, సో అటు అమెరికా అయినా, ఇలాంటి దేశాలతో పోలిస్తే మనకి చైనా అమెరికా తర్వాత 3వ ప్లేస్లో ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు. సో ఆరోగ్య సంబంధితంగా కూడా మాట్లాడుకుంటే అంటే ఆరోగ్య సంబంధిత ఖర్చులు కూడా ఇక్కడ క్లియర్ కట్గా చెప్పింది. అంటే ఈ ఆరోగ్య సంబంధిత ఖర్చులు, ఆరోగ్య సంబంధిత వ్యాధుల కారణంగా ఉత్పాదకత నష్టాలతో సహా ఆరోగ్య సంబంధిత దాచిన ఖర్చులు కూడా మొత్తంలో గణనీయమైన భాగాన్ని ఇక్కడ పెంచుతున్నాయి. సో ఈ ఖర్చులు సంవత్సరానికి మనం సుమారుగా $846 బిలియన్ అయితే ఉందనేది కూడా ఇక్కడ చెప్తున్నారు, అంచనా వేయబడ్డాయి. ఇది వ్యాధి భారాన్ని మరియు కార్మిక ఉత్పాదకతను కూడా తగ్గించడానికి ప్రతిబింబిస్తుంది అనేది కూడా చెప్పారు, రైట్. సో ఆహార ప్రమాదాలు కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ ఆహార ప్రమాదాలు అంటే డైటరీ రిస్క్స్ అంటాం. ఆహార ప్రమాదాలు కావచ్చు, మనకి సంక్రమించని వ్యాధులు అంటే నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాం, రైట్. సో వాటికి సంబంధించి కూడా ఇక్కడ మాట్లాడారు. అనారోగ్యకరమైన ఆహారాలు ప్రపంచ దాచిన ఖర్చులకు ప్రధాన కారణమని, ఈ ఖర్చుల్లో సుమారు మనకి 70% అయితే ఇక్కడ ఉందంట. అంటే ఆల్మోస్ట్ $8.1 ట్రిలియన్, రైట్. సో ఆరోగ్యకరమైన ఆహార వాతావరణాల అవసరాన్ని ఇది చూపిస్తుంది అనేది ఇక్కడ చెప్పవచ్చు. అంటే ఆహార ప్రమాదాలు, సంక్రమించిన వ్యాధుల మధ్య సంబంధాన్ని ఈ నివేదిక అయితే నొక్కి చెప్పింది అనేది క్లియర్ కట్గా చెప్పుకోవచ్చు, రైట్. సో ఇవన్నీ మనకి ఈ కీ ఫైండింగ్స్లో ఉన్నాయి, రైట్. సో దీనికి సంబంధించి మనకి ఏవైతే ప్రభావాలు ఉన్నా వాటికి సంబంధించి మనం తీసుకోవాల్సిన చర్యలు అయితే మనం ఇక్కడ కొన్ని చెప్పాలి, రైట్. ఏం చేయాలి? సుస్థిర వ్యవసాయాన్ని మనం పాటించాలి. అంటే సుస్థిర వ్యవసాయ పద్ధతులు అనేది మనకి అవసరం, రైట్. సో అది కంపల్సరీ మనం మాట్లాడతాం. అంటే సుస్థిర వ్యవసాయ పద్ధతులు ఫాలో అవ్వాలంటే కంపల్సరీ మనకి ఆ సుస్థిర వ్యవసాయ ఆవిష్కరణలకు ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యాలను అభివృద్ధి చేయడం చాలా అవసరం కాబట్టి వీటి సహాయం తీసుకుంటామని చెప్తాం, రైట్. సో నెక్స్ట్ మనకి కొన్ని పంట బీమా కవరేజ్ను కూడా విస్తరించాల్సిన అవసరం ఎంతో ఉంది కాబట్టి మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఏదైతే ఉందో ఇలాంటి కవరేజ్ని మనకి అందించే స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి వాటి విస్తరణ అయితే అవసరం. అదేవిధంగా లాజిస్టిక్స్కి సంబంధించి కొన్ని లోపాలు అయితే ఉన్నాయి, తగ్గించడానికి మనకి గ్రామీణ వ్యవసాయ మౌలిక సదుపాయాలు అయితే మనం
లింక్ చేసుకోవాలి, అంటే బలపరచాల్సిన అవసరం అయితే ఉంది, రైట్. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ మనకి ఖచ్చితమైన వ్యవసాయం మరియు మనకి హరిత సాంకేతికతలపై రైతు విజ్ఞానం కూడా పెంచాలి, కాబట్టి రైతు విజ్ఞానం అనేది మనకి అవసరం అనేది ఇక్కడ చెప్పాలి, రైట్. సో రైతుకి సంబంధించిన అవగాహన అనేది కూడా పెంచాలి. అదేవిధంగా ఇక్కడ మనకి ఖచ్చితమైన వ్యవసాయం అంటే ప్రెసిషన్ ఫార్మింగ్ అంటాం. సో అదేవిధంగా మనకి గ్రీన్ టెక్నాలజీస్ అంటే హరిత సాంకేతికత అనేది కూడా మనకి సాంకేతికతలు అవసరమైన చెప్పాలి, రైట్. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్సే, కీవర్డ్సే. నెక్స్ట్ ఇంపార్టెంట్ చూసుకుంటే ప్రాంతీయ వ్యవసాయ పర్యావరణ వ్యవస్థలను రక్షించేందుకు స్థానిక వాతావరణ చర్య ప్రణాళికలను కూడా అమలు చేయడం అవసరం. అంటే ఇక్కడ మనకి క్లైమేట్ రిలేటెడ్గా మాట్లాడచ్చు. సో వాతావరణ స్థితిస్థాపక వ్యవసాయం అనేది ఇక్కడ చెప్పచ్చు, లేదా మనకి జనరల్గా స్మార్ట్ అగ్రికల్చర్ అని యూజ్ చేస్తాం వర్డ్, రైట్. స్మార్ట్ వ్యవసాయం అనేది, రైట్. సో వాతావరణ అనుకూల వ్యవసాయం అనొచ్చు సింపుల్గా, రైట్. సో ఇవి మనకి ఇంపార్టెంట్ కీవర్డ్గా మనం వీటి గురించి చెప్పొచ్చు. ముగింపుకు వచ్చేసరికి మనం పైన చెప్పిన చర్యలు ఫాలో అయితే భవిష్యత్తును ఉద్దేశించి మాట్లాడాలి, కాబట్టి మనకున్న SDG 2 సుస్థిరాభివృద్ధి లక్ష్యం 2 జీరో హంగర్ అంటాం, అంటే ఆకలిని నిర్మూలించడం అనేది ఇక్కడ చెప్పచ్చు, శూన్యంగా చేయడం, రైట్. అదేవిధంగా మనం ఇంకా SDG 12 గురించి కూడా సుస్థిరాభివృద్ధి లక్ష్యం 12 క్రింద భారతదేశం యొక్క లక్ష్యం బాధ్యతాయుతమైన వినియోగం మరియు ఉత్పత్తిగా చెప్పచ్చు. సో దీని గురించి కూడా మనం మాట్లాడచ్చు, రైట్. సో ఇవి మనం అచీవబుల్ అంటే మన భవిష్యత్తులో ఈ చర్యలు తీసుకుంటే ఈ లక్ష్యాలని అందించగలం అని ఇక్కడ రాస్తే సరిపోతుంది, క్లియర్ కట్గా కంక్లూజన్, ముగింపు, రైట్. సో ఇది పర్ఫెక్ట్ స్ట్రక్చర్. మనకి ఇచ్చిన స్ట్రక్చర్ అప్రోచ్ అనేది పెద్దగా ఏం లేదు, కన్ఫ్యూజన్. సో సింపుల్గా 2 పార్ట్స్లో ఇచ్చారు, 2 కీవర్డ్స్లో మనం 2 సబ్ హెడ్డింగ్స్ని మనం అందుబాటులో ఉంచుకొని ఫస్ట్ రిపోర్ట్ ఆధారంగానే మనం ఫస్ట్ పార్ట్ అయితే రాసాం, సెకండ్ పార్ట్ అనేది చర్యలు రాసాం, రైట్. సింపుల్. సో అయితే నెక్స్ట్ క్వశ్చన్ డే 131 మెయిన్ సెక్షన్కి సంబంధించి క్వశ్చన్ ఫర్ 23rd November 2024. డిస్కస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్ అంతరిక్ష అభ్యాస్ 2024 ఇన్ ఎన్హాన్సింగ్ ఇండియాస్ క్యాపబిలిటీస్ ఇన్ స్పేస్ సెక్యూరిటీ. What are the potential challenges and benefits of such space exercises? అంతరిక్ష భద్రతలో భారతదేశ సామర్థ్యాలను పెంపొందించడంలో మొట్టమొదటి అంతరిక్ష వ్యాయామం అంతరిక్ష అభ్యాస్ 2024 యొక్క ప్రాముఖ్యతను చర్చించండి. ఇటువంటి అంతరిక్ష విన్యాసాల వల్ల ఎదురయ్యే సవాళ్లు, ప్రయోజనాలు ఏమిటి అన్నారు. ఇది SNDకి సంబంధించిన సబ్జెక్ట్ ద్వారా మనం ఇక్కడ కవర్ చేసుకోవచ్చు. రీసెంట్గా అంతరిక్ష అభ్యాస్ 2024 ఫస్ట్ ఎవర్ స్పేస్ ఎక్సర్సైజ్గా మనం తీసుకొచ్చాం. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అంటే రాబోయే AP Group 1 మెయిన్స్కి సంబంధించి కావచ్చు, UPSCకి సంబంధించి ప్రిలిమ్స్ మెయిన్స్కి సంబంధించి కావచ్చు, ఈ క్వశ్చన్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీలో కంపల్సరీ అడిగే అవకాశం అయితే ఉంది. సో ఫోకస్ ఆన్ ఇట్. మీ ఆన్సర్స్ AKS యాప్లో అప్లోడ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద వెరీ బెస్ట్.